అమ్మాయి కుమారు 20,000 కోట్ల ఆస్పరుడినే గత బీఆర్ఎస్ హయాంలో 20,000 కోట్ల ఆస్పరుడు ఈయన కలెక్టర్ అమ్మాయి కుమార్. నేను చెప్పింది వేదం చేసింది వేదం. ఏ భూమి కన్నా 5 కోట్ల నుంచి 10 కోట్లు 100 కోట్ల రూపాయలకు రెక్కలు వచ్చే విధంగా దానికి ధరలలో పేర్లు మార్చేసి ఇష్టానుసారంగా చేసినటువంటి ఈ ఐఏఎస్ అమ్మాయి కుమార్. ఈయన మేడ్చల్ కలెక్టర్ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కలెక్టర్గా చేసి ఇవాళ కేటీఆర్కుని కేసీఆర్కు విధేయుడిగా నమ్మిన శిష్యుడిగా ఉన్నటువంటి కలెక్టర్ ఇదే. ఈయన ఆస్తి 20,000 కోట్లకు పైనే. ఒక కలెక్టర్ ఆయన జీవితాంతం సంపాదించుకున్న ఒక 10 కోట్ల కన్నా ఎక్కువ సంపాదించుకోలేరు. ఆయన జీవితాంతం మొత్తం రూడలు సంపాదించుకున్న నిజాయితీగా పనిచేసి జీతం మీద డిపెండ్ అయి బతికితే 10 కోట్లు 20 కోట్ల కన్నా ఎక్కువ సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది నిజాయితీ పనులు ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కూడా చూస్తుంటారు. వాళ్ళ దగ్గరికి ఏముండదు. ఆఖరికి ఐఏఎస్గా రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళు పింఛన్తోనే బతుతారు వాళ్ళు. కానీ ఈ ఐఏఎస్ చూడు, యంగెస్ట్ ఐఏఎస్ 20,000 కోట్లకు పైన ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్లు మినిమం 20,000 కోట్ల పైన ఉన్నారు. మినిమం 20,000 కోట్లు 15,000 కోట్లు 10,000 కోట్ల కన్నా ఎక్కువ సంపాదించుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు కూడా చిట్టా త్వరలో బట్టబయలైపోతుంది. దానికి సంబంధించిన వార్తను కూడా స్పష్టంగా ఉంది. చెప్పేవి సూక్తులు, చేసేవి మోసాలు. ఐఏఎస్ అమ్మాయి లీలలు అన్నీ ఇన్ని కాదు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు, పాలన మాత్రం అవినీతి పనులు. ఆయన్ను మరో నిజంతో పోల్చిన హైకోర్టు. భూ కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు. బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారని ప్రచారం. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసరు. ఇక చూడు, ఆయన సోషల్ మీడియాలో నిజాం పాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను ట్రోల్ చేస్తున్నారు. ఐఏఎస్ కుమార్ను ఆ ఇష్టానుసారంగా మాట్లాడే నేపథ్యం కూడా ఉంది. అక్కడ ఉన్న కోర్టే చెప్తుంది చెప్పేటి శ్రీరంగ నీతులు చేసేటి అడ్డమైన పనులని చెప్తున్న నేపథ్యం ఉంటాయి. గట్ల ఉన్నాయి మరి కలెక్టర్ల పరిస్థితి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారు ఆయన ఓ మంచి అధికారి అనే అనుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులు అలాంటివి నిత్యం మోటివేషనల్ కొటేషన్స్ పెడుతూ ఫాలోవర్స్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన పనులు చూస్తే మాత్రం అంత భిన్నం. ఆయన పాలన పూర్తి అవి నీతిమయం. ఆయన చేసిన పనులకు హైకోర్టు సైతం ఏకంగా నిజంతో పోల్చడానికి చూస్తే ఆ ఐఏఎస్ అవినీతి ఏఎస్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఐఏఎస్ అధికారి మరెవరో కాదు, మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమ్మాయి కుమార్. రంగారెడ్డి నుంచి అక్రమ కార్యకలాపాలు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసి చేపట్టిన నాటి నుంచి అమ్మాయి కుమార్పై ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. దానికి తోడు ధరణి పోర్టల్ ఆయనకు చాలా వరకు కలిసి వచ్చింది. తమ భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టారని, పట్టాలున్న నిషేధిత జాబితాలో ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని, ఎవరైనా పేద రైతులు రిక్వెస్ట్ చేసి పెట్టుకుంటే వాటిని పట్టించుకునే వారే కారని ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ళు వాటిని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు పెట్టినటువంటి నీచం నికృష్టపు కలెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా వరకు చెప్పులు అరిగిపోయేటట్టు సీసీఎల్ చుట్టూ తిరిగినా, ఎంఆర్ఓల చుట్టూ తిరిగినా, లేకపోతే కలెక్టర్ల చుట్టూ తిరిగినా అటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ తిరిగినా కూడా అవన్నీ భూములు కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో పెట్టేసుకొని ఇష్టానుసారంగా చేసినట్టు అయ్యేసినారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీఎల్ అధికారులు చాలా వరకు ఒక్కొక్క ఎకరానికి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఒక్కొక్క ఎకరానికి 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు తీసుకున్నారు. ఒక ఎకరాన్ని మార్పిడి చేయాలంటే ఆ ఒక ఎకరాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీ నుంచి వెళ్ళి దాన్ని తీసి ప్రైవేట్గా చేయాలంటే 5 కోట్లు తీసుకున్నారు. అవన్నీ వివరాలు కూడా త్వరలో బట్టబయలు అయిపోతున్నారు. రాష్ట్రం మరో సంచలనం కాబోతున్నటువంటి వార్త కూడా జయబిందుల పత్రిక స్పష్టంగా చెప్పేటువంటి వార్త చేస్తున్నారు. ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ అమ్మాయి కుమార్ చేసేటివి ఎంత దారుణాలో చూడు.